కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉద్యమ నాయకుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఇంటి పోరుని ఎదుర్కొంటున్నారు. ముద్రగడపై ఆయన కూతురు చేసిన కామెంట్లు కాకపుట్టిస్తున్నాయి. కూతురు ట్వీట్ చేస్తే తండ్రి లేఖతో కౌంటర్ ఇచ్చారు. తన కూతురు క్రాంతి మొన్న చేసిన ట్వీట్ పై ముద్రగడ పద్మనాభం ఒక బహిరంగ లేఖతో జవాబిచ్చారు. తన కూతురు చేసిన ఆరోపణల్ని ఖండించారు. తన కూతురు పేరుని ప్రస్తావించకుండా ఒక కుటుంబం అని ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగారు. తన తండ్రికి క్యాన్సర్ వచ్చిందని సోదరుడు గిరి పట్టించుకోవడం లేదని క్రాంతి ఆరోపించారు. ఈ ఆరోపణల్ని ముద్రగడ తిప్పికొట్టారు. తాను ఆరోగ్యంగా ఉన్నానంటే తన చిన్న కొడుకే 1000% కారణమని ముద్రగడ ఈ లేఖలో చెప్పారు. తనకి వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప ఇతర సమస్యలు లేవని ముద్రగడ ఈ లేఖలో వివరించారు. ముద్రగడ ఇంటి పోరులో రాజకీయం అనేది కీలకంగా మారింది. తన చిన్న కొడుకు గిరి రాజకీయంగా ఎదుగుతుంటే రగిలిపోతున్నారని ముద్రగడ విమర్శించారు. తన కొడుకునే కాదు మనవలు మనవరాళ్లని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువెళతా అంటూ ముద్రగడ ప్రకటించారు. తద్వారా తన కూతురికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్ని జన్మలెత్తినా తన కూతురు క్రాంతి ఇంటి గడప తొక్కే ప్రసక్తే లేదని ముద్రగడ చెప్పారు. తన కొడుక్కి తనకి మనస్పర్ధలు పెంచాలని చూస్తే ప్రయోజనం లేదని తన కూతుర్ని ఉద్దేశించి ముద్రగడ అన్నారు. అసలు ముద్రగడ పద్మనాభం ఆక్రోశం వ్యక్తం చేయడానికి కారణమైన ఆయన కూతురు క్రాంతి ట్వీట్లో ఏముందో చూద్దాం. తండ్రి పద్మనాభాన్ని ఎవరు కలవకుండా గిరి నిర్బంధించారని, చికిత్సకి ఆటంకం కలిగిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు అనుచరులకి కూడా సమాచారం ఇవ్వడం లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతోనే గిరి ఇలా చేస్తున్నారని, తన తండ్రి సంరక్షణ తనకెంతో అవసరమని ట్వీట్లో వివరించారు. క్రాంతి జనసేనలో చేరినప్పటి నుంచి తండ్రి కూతుళ్ల మధ్య వివాదం పెరుగుతూ వచ్చింది. క్రాంతి ట్వీట్, ముద్రగడ బహిరంగ లేఖలో ఆయన కుటుంబ వివాదం మరో మెట్టుకెక్కింది. కూతురు క్రాంతికి గట్టి కౌంటర్ ఇచ్చిన ముద్రగడ రాజకీయంగా తన లైన్ ఏంటో, ఆలోచన పదమేంటో చాటి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ముద్రగడ ఫ్యామిలీ వార్లో నెక్స్ట్ ఏం జరగబోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, మొన్న క్రాంతి వర్షన్ విన్నాము, ఈ రోజు ముద్రగడ పద్మనాభం వర్షన్ విన్నాము. అసలు యాక్చువల్ వర్షన్ ఏంటి? ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందా? ప్రస్తుతం నేను అంటే చిన్న చిన్న సమస్యలు సాధారణంగా వస్తుంటాయి, ఆరోగ్య పరిస్థితులు తప్ప నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఎందుకంటే తన కొడుకు దగ్గరే ఉండి గిరి అన్ని తానే చూసుకుంటాడంటూ కూడా ముద్రగడ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి. అయితే తన రాజకీయంగా మాత్రమే లేఖలు విడుదల చేస్తూ ఉండేవారు మాజీ మంత్రి, మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కానీ ఈసారి తన కూతురు అలాగే తన అల్లుడు కుటుంబం గురించి మొదటిసారిగా కుటుంబం కోసం ఆయన కుటుంబ పోరు ఎదుర్కొంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఏదైతే గిరి, ఎవరైతే తన చిన్న కుమారుడు ఉన్నాడో, గిరి ప్రస్తుతం ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే తన కూతురుకి సంబంధించి క్రాంతి రాజమండ్రిలో నివాసం ఉంటారు. బార్లపూడి క్రాంతి అలాగే తన భర్త కూడా. అయితే తాజాగా ఏదైతే ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ముద్రగడ పద్మనాభంకి క్యాన్సర్ వచ్చింది, మా తండ్రి గారికి క్యాన్సర్ వచ్చింది, కావాలని ఇది బయట పెట్టకుండా ట్రీట్మెంట్ చేయకుండా గృహంలో నిర్బంధించారనేది తన వెర్షన్ చెప్పుకొచ్చారు. నేను ఎవరిని విడిచిపెట్టినా, గిరిని కూడా విడిచిపెట్టినా తమ్ముడిని అంటూ కూడా ఆ పోస్టులో పేర్కొన్న నేపథ్యంలో వెంటనే అదంతా కూడా ఆరోపణలు, ఇది కక్షపూరితంగా నా మీద రాజకీయంగా చేయాలనేటువంటి కుట్రతో భాగంగానే నా కూతురు ఈ రకంగా దాడి చేస్తుంది ట్విట్టర్లో అంటూ కూడా ముద్రగడ పద్మనాభం ఆరోపించినటువంటి పరిస్థితి. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు దెబ్బతీయడానికే ఈ రకమైనటువంటి పోస్టులు పెట్టిస్తున్నారు, వెనక నుండి నడిపిస్తున్నారు. ఇదంతానే నేను నా కూతురికి ఏడాది నుంచి మాటలు లేవు, వాళ్ళ ఇంటికి పోరుంది, అసలు ఇంటికి నేను సంవత్సరం నుంచి వెళ్ళట్లేదు అనేది ముద్రగడ వెర్షన్. అయితే గతంలో కూడా తన భార్యకి ఒంట్లో పోకపోతే కూతురి ఇంటికి తీసుకెళ్తే వెంటనే బయటికి గెంటేశారనేది కూడా ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. అంటే కాపు ఉద్యమాన్ని నడిపించినటువంటి ముద్రగడ పద్మనాభానికి ఇంటి పోరుతో ఒక్కసారిగా నాయకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరుగా ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకుని ఆయన్ని అంటే ఈ రకంగా ఎందుకు జరగాల్సి ఉన్నదంటే దాని ప్రకారం ఆయనతో మాట్లాడుతున్న పరిస్థితి. అయితే రాజకీయంగా ప్రస్తుతం జనసేనలో బార్లపూడి క్రాంతి ముద్రగడ పద్మనాభం కూతురు ఉన్నారు. ఆయన ఏదైతే జనసేనకు వెళ్లాల్సిన పరిస్థితి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం వైసీపీకి వెళ్లడంతో అదే సమయంలో కూతురు క్రాంతి కూడా జనసేనలో చేరడంతో ఇద్దరికి అప్పటి నుంచి విభేదాలు నడుస్తున్నాయి. తండ్రికి ముద్రగడ పద్మనాభానికి కూడా చాలా రోజుల నుంచి మాటలు కూడా లేనటువంటి పరిస్థితి. తన ఎవరైతే వియ్యంకుడు ఉన్నారో వాళ్ళ ఇంటికి నేను సంవత్సరం నుంచి వెళ్ళట్లేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదు, నా గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడేటువంటి పరిస్థితులు తీసుకురావద్దు. మొన్న తుని కేసుకు సంబంధించి కేసును ఎత్తివేసిన నేపథ్యంలో మళ్ళీ రీఎంట్రీ చేస్తారు, దాన్ని మేమే సర్దు చెప్పి ప్రభుత్వం నుంచి ఒప్పించామని అబద్ధాల ఆరోపణలు చేస్తున్నారని ముద్రగడ వేస్తుంది. దమ్ముంటే కాపుల్ని బీసీలు చేర్చే అంశాన్ని చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలంటూ కూడా మరొక ఆరోపణ చేశారు ఎవరైతే ముద్రగడ పద్మనాభం సంబంధించి. ప్రస్తుతం కిర్లంపూడిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా.